హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. ఇంకా గోరింటాకు గురించి ఇంకొక 2-3 చిన్న విషయాలు చెప్తానండి. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు, మేబీ దీంట్లో కూడా ఒక ఫోటో పెడతాను. నేను రీసెంట్గా మొన్న నేను పెట్టుకున్నదే అది. ఏంటంటే గమనిస్తే మీరు చిటికెన్ వేలికి నేను ఈ పై వైపున పెట్టలేదు, 4 వేళ్ళకి పెట్టుకున్నట్లుగా చిటికెన్ వేలు అంటే లిటిల్ ఫింగర్కి నేను పెట్టలేదు. మీరు గమనించండి కావాలి అంటే. ఎందుకని అంటే మా అమ్మమ్మ చెప్పేదండి, ఒకే ఒక్క తమ్ముడున్నవాడు ఎడమ చేయి అంటే ఒకే ఒక తమ్ముడున్న అమ్మాయిలు ఎడమ చేయి చిటికెన వేలికి పెట్టుకోకూడదు. అలాగే ఒకే ఒక అన్నయ్య ఉన్న అమ్మాయిలు కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోకూడదు అని అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు. సో నాకు చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయిందనమాట. అది 2-3 అన్నయ్యలు 2-3 తమ్ముళ్ళు ఉంటే వేరే విషయం, కానీ నాకు కూడా ఒకడే తమ్ముడు కాబట్టి నేను చిటికెన వేలికి లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలికి పెట్టేదాన్ని కాదు. అప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది. సో ఇదొక విషయం అండి. ఇంకా ఇంకొకటి వచ్చేసి, నేను ఈ ఆషాఢం అయ్యే లోపు కానీ మళ్ళీ ఇంకెప్పుడన్నా గోరింటాకు పెట్టుకున్నప్పుడు కానీ ఇంకొక డిజైన్ చూపిస్తా. లేదు ఈ లోపల నేను పెట్టుకుంటానంటే అట్లాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే ఎవరికన్నా సన్నజాజి ఆకు కానీ, నెక్స్ట్ వచ్చేసి చామంతి ఆకు కానీ, మాచిపత్రి అంటారు, మాచిపత్రి ఆకు కానీ, ఈ మూడిట్లో ఏదన్నా ఒక ఆకు దొరికిందనుకోండి, చిన్న ఆకుని తీసుకుని ఇప్పుడు మధ్యలో ఒక ఆకు పెట్టేసేసి, చిన్న ఆకు మధ్యలో ఆకు పెట్టి దానిపైన ఇట్లాగా మనం రౌండ్ పెడతాం చూసారా, చుక్క లాంటిది. ఫస్ట్ దాని చుట్టూతోనే కదా డిజైన్ పెడతాం మ్యాక్సిమం గోరింటాకుతో పెట్టుకునేటట్లయితే అలా పెట్టుకుంటాం కదా. సో ఆ ఆకు పెట్టి ఆకు మీద కనుక మనం ఈ గోరింటాకు ముద్ద పెట్టేసి దాన్ని ఇట్లాగా స్ప్రెడ్ చేసామనుకోండి, అలా గోరింటాకు పెట్టుకుని కావాలంటే దాని చుట్టూతో మళ్ళీ మీరు వేరే ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు. కానీ అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పండిన తర్వాత భలే వెరైటీగా వస్తుంది. ముఖ్యంగా సన్నజాజి ఆకు అయితే చాలా బాగా వస్తుంది. మాచిపత్రి, చామంతి ఇవి వేరే డిజైన్లు వస్తాయి. అట్లాగా మంకెన్ ఆకు కొంచెం కష్టము, ఎందుకంటే అది కొంచెం పొడుగ్గా ఉంటుంది, అది కొంచెం కష్టం. ఏమైనా అన్నిటికంటే కనుక సన్నజాజి ఆకు డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చిన్న ఆకు తీసుకొని అట్లాగా పెట్టుకోండి, ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కుదిరితే నేనే ట్రై చేస్తాను నెక్స్ట్ టైము, ఏదో ఒక వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. లేదు ఈ లోపు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలా ట్రై చేసి చూడండి, పెట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంకా ఇంకేం చెప్పాలి మర్చిపోయాను. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటే ఏంటంటే గోరింటాకు ముద్ద పెడితే అమ్మ కలిపి పెట్టేసేది, ఒకవేళ భోజనం టైంలో అయితే కనుక. కానీ నాన్న వాళ్ళ ఇంట్లో గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఎలాగుంటుందంటే అత్తయ్య చెల్లెళ్ళు అందరం, అత్తయ్యలు చెల్లెళ్ళు ఇలా పిన్నులు వీళ్ళు అందరూ ఉండేవాళ్ళు కదా. సో అందరం కలిసి పెట్టుకునేవాళ్ళం అనమాట చక్కగా. మా నాన్నగారు అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టేవాళ్ళండి. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలాగే వెన్నెల్లో ఎవరన్నా గోరింటాకు ఎప్పుడన్నా పెట్టుకున్నారా? వెన్నెల పౌర్ణమి అలాగా చక్కగా చంద్రుడు అలా కనిపిస్తూ ఉంటే, ఆషాఢంలో ఎక్కడ వెన్నెల అని అనకండి. ఆషాఢం అనే కాదు, జనరల్గా కూడా మూన్లైట్ డిన్నర్లను చేస్తారు కదా ఈ రోజుల్లో మీరు. కానీ మేము మూన్లైట్లో డిన్నర్లు చేసాము, అలాగే గోరింటాకులు పెట్టుకున్నాము, చంద్రుడిని చూస్తూ కబుర్లు కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుందండి. వెన్నెల్లో అలాగా ఆరుబయట మంచాలు వేసుకుని కూర్చొని చక్కగా గోరింటాకు పెట్టుకొని అలా చంద్రుని చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ నానపెట్టే గోరుముద్దలు తింటూ ఉంటే ఆహా. కానీ ఇప్పుడు ఎక్కడండి అంత అదృష్టము? బయట ఆరుబయట వేసుకుని కూర్చునేది లేదు, వెన్నెల్లో గోరింటాకు పెట్టుకునేది లేదు, నాన్న గోరుముద్దలు లేవు. కానీ ఏమైనా అవన్నీ మేమైతే ఎంజాయ్ చేసాం. ఎవరన్నా అలా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓకే, ఇది ఈరోజు వీడియో. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.